మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ చూస్తున్న వరి రకం మణిపూర్ బ్లాక్ అండి. ఈ రోజున మణిపూర్ బ్లాక్ ఏదైతే ఉందో అది మనం చెప్పాము గతంలో కూడా. ఎక్కువ విస్తీర్ణంలో మనం వేసుకున్నాము. మనం కాలాబట్టి వేసుకున్నామండి, మణిపూర్ బ్లాక్ వేసుకున్నాం, కరుపు కవని ఇవన్నీ వేసుకున్నాం. ఇది మనకి కోతకి తయారైపోయిందండి. ఈ రోజున కొంతమంది సోదరీమణులను పిలిచి శ్రమించే వాళ్ళని ఈ రోజున మనం కోత కోసుకోవడం జరుగుతుంది. ఇది మనం గతంలో చెప్పామండి. ఇది పంటకాలం ఎన్ని రోజులు అని కూడా. మనం మిత్రులు 120 రోజులు అన్నారు. మనకు సుమారుగా 130 రోజులకు వచ్చిందండి. అంటే నేల స్వభావాన్ని బట్టి తయారైంది. ఇక్కడ చూసారండి, తయారైపోవడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మిత్రులరా. ఏంటంటే, మనం నల్ల బియ్యం ఏవైతే ఉన్నాయో అవి మిల్లింగ్ చేపిస్తాం కదండి. మిల్లింగు చేపించిన తర్వాత ఏదైనా గింజలు మిగులుతాయి కదండి. మిల్లు అంటే ఇప్పుడు చిన్న మినీ మిల్లింగ్ కాదు, మనం ఆడించే కొంచెం పెద్ద మిల్లే. ఆ మిల్లు ఎక్కడన్నా తర్వాత ఆడించుకునే మిత్రులు ఎవరైతే ఉన్నారో, బియ్యాలు మిల్లింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బియ్యాల్లో ఈ బియ్యం ఏమన్నా ఒక గింజ రెండు గింజలు కలిస్తే, అంటే 100 కిలోల్లో ఎక్కడన్నా అక్కడ ఒక గింజ అక్కడ కనపడితే మీ మిల్లు పాడైపోయింది, మీ మిల్లు సరి చేసుకోండి అని మిల్లు అతని దగ్గరికి కూడా వెళ్ళి దెబ్బలాడే పరిస్థితి. అంటే ఇక్కడ నేను మొన్న రీసెంట్గా కూడా ఒక మిత్రుడి దగ్గరికి కరుపు కవని మిల్లింగ్ చేపిద్దామని వెళ్తే, అమ్మో 40 అయితే ఆడడం కష్టం అండి, మీరు లాస్ట్లో ఆడదాము అన్నారు. అంటే ఒకసారి ఇట్లాగే ఆడానండి. మిల్లులో మిల్లింగ్ చేపిస్తే మీ ఏవైతే బియ్యాలు కొంచెం అడుగున కసిని ఒక 1/2 కిలో 1/4 కిలో మిగిలితే ఒక ఆయన దాదాపు ఒక 2 క్వింటాల దగ్గర బియ్యం ఆడిస్తే వాటిలో అక్కడ గింజ వచ్చిందంట. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి నా మీద పోట్లాడెళ్ళారు. మిల్లు మీరు సరి చేసుకోవద్దు, ఏదో నల్ల బియ్యాలు వస్తూ ఉన్నాయని అంటే నాకు చాలా బాధ అనిపించిందండి. అంటే దీని వాల్యూస్ తెలియక ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా మంచిది. బ్లాక్ రైస్ అయినా సరే, లేదనుకుంటే కనుక గోధుమ గడ్డి ఎలా ఉంటుందో, గోధుమ గడ్డి జ్యూస్ తాగుతారు కదండి 18 రోజు నుంచి 21 రోజు నారుమడి పోసుకుని కట్ చేసి, అలాగే ఈ కృష్ణవేహి కానీ కరుపు కానీ ఏవైనా కానీ నారుమడి పోసుకుని చేసుకుంటే భవిష్యత్తులో క్యాన్సర్ రాదు. కొంతమంది కీమో స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు బ్లాక్ రైస్ వాడుతూ ఉన్నారు, కొంచెం మెరుగ్గా అనిపిస్తూ ఉందని మనం గతంలో చెప్పాం. అంటే దీని వాల్యూస్ తెలియక అట్లా మాట్లాడుతూ ఉన్నారంటే తెలుసుకోవాలి. నేను అనేది అదే, కొంతమంది మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆహారం తీసుకోవాలంటే చాలా ఖర్చు అయిపోతుందని. నేను అనేది అదే, మనం షాపింగ్కి ఎంత ఖర్చు పెడతా ఉన్నాము. చిన్నపిల్లల స్కూల్కి వెళ్తే వాళ్ళ పాకెట్ మనీ కింద 100 200 అంటే 200 100 డబ్బులు ఇస్తూ ఉన్నాము. ఈ రోజున మీ కుటుంబం కోసం నాకు తెలిసి మా ప్రాంతంలో 100కి 70% మందికి పైగా రైతులు ఉన్నారు. వాళ్ళకి సొంత భూములు కూడా ఉన్నాయి. ఒక 20 సెంట్లు మీ కుటుంబం కోసం వరి పండించుకోండి, గట్లు పెద్దవి పెంచుకుని కూరగాయలు వేసుకోండి అని అంటే ఈ రోజున ఎటువంటి పరిస్థితికి వచ్చేసారంటే, మేము ఏమీ చేయమండి, కాకపోతే వాళ్ళు పండించే ఈ విషయం ఏదైతే ఆహారం ఉందో అదే తిని బతుకుతుంటారు. కానీ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఉంటాయి, షాపింగ్కి వెళ్తే డబ్బులు ఉంటాయి, గట్లు పెంచుకుని మీకోసం మీరు చేసుకోండి అంటే అది మాత్రం ఏంటి అంత లాభదాయకం కాదు. ఇవన్నీ ఎవరు చేస్తారని ఈ రోజున మనం ఇప్పటికి కూడా నలుగురితో మాట్లాడి, నలుగురితో శ్రమించి, నలుగురితో బతుకుతున్నామంటే ఆరోగ్యం ఉండబట్టే కదండి. ఆరోగ్యమే లేక మంచంలో ఉంటే ఏముంటుంది? అక్కడితో ఏముండదు కదా. అదే నేను చెప్పాను గతంలో కూడా, నా ఆవేదన ఏదైనా బాగున్నంత వరకే, బాగోనప్పుడు ఎవరైనా సరే చూసే పరిస్థితి ఉండదు. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలండి. అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా మీ కుటుంబం కోసం మీరు పండించుకుంటూ, నేను శాంతం మీరు కెమికల్ వ్యవసాయం వదిలేసేసి చేసుకుంటారా లేదా మీ కుటుంబం కోసం చేసుకుంటారనేది మీ ఆర్థిక పరిస్థితి మీ వెసులుబాటుని బట్టి చేసుకోండి తప్ప నేను చెప్పాను ఇంకోరు చెప్పారు కాదు. మన ఇంట్లో ఎంతమంది అమ్మలకి, నాన్నలకి, సోదరులకి, సోదరీమణులకి ఆరోగ్యాలు ఉన్నాయి, అది మనం గమనించుకుంటేనండి దీని గురించి ఖచ్చితంగా ఆలోచన చేస్తారండి.